అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. ఫస్ట్ టైం ఈ పాట విన్నప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా అనిపించింది. అండ్ నేను అప్పుడు ఆలోచించాను, నిజంగా అత్తలేని కోడలు ఉత్తమురాలా, కోడలు లేని అత్త గుణవంతురాలా అని చెప్పి. సో అప్పుడు నా మైండ్లోకి వచ్చిన ఆన్సర్ ఏంటనేది నేను వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను. మీరు కూడా ఆలోచించండి, మోస్ట్లీ మీకు కూడా అదే ఆన్సర్ రావచ్చు. అండ్ ఈ వీడియోలో అయితే ద మోస్ట్ ఛాలెంజింగ్ అత్త కోడళ్ళ రిలేషన్షిప్లో మనం ఎలా ఉంటే దాన్ని బెటర్గా డీల్ చేసుకోవచ్చు అనేది చెప్పబోతున్నాను. నా ఎక్స్పీరియన్స్, ఇంకా నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్, అటు అత్తల వర్షను, కోడళ్ళ వర్షను రెండు విన్నదాన్ని బట్టి కొన్ని మంచి ఆలోచనలు అయితే షేర్ చేయబోతున్నాను. ఇవి చాలా యూస్ఫుల్గా, ఇంట్రెస్టింగ్గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాక్టికల్గా ఉంటాయి. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, జనరల్గా మనకు చెప్తూ ఉంటారు కోడల్ని కూతురులా చూసుకోవాలి, అత్తని అమ్మలాగా చూసుకోవాలని. కరెక్టే, కానీ బై నేచర్ మనలో అలాంటి ఫీలింగ్స్ ఉండవు. కూతురులా కాదు కదా, అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. తల్లికి కూతురు మీద లేదా కూతురికి తల్లి మీద ఉండే ప్రేమ వేరు. బ్లడ్ రిలేషన్తో వచ్చే ఆ ప్రేమ, ఎఫెక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ బై నేచర్ స్టార్టింగ్లో అత్తకి కోడల మీద అత్తకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అనే ఈ స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తే మనకి రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే, ఎస్, ఫీలింగ్స్ ఉండవు, అయినా సరే మనం వాళ్ళతో బాగుండాలి, మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకోవాలి. పెళ్ళంటే అత్త వైపు నుంచి చూస్తే ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ వస్తుంది, కోడల వైపు నుంచి చూస్తే కొత్త ఫ్యామిలీ వస్తుంది. ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయాలి, ఫ్యామిలీ మెంబర్గా కోడల్ని యాక్సెప్ట్ చేయాలి, ఒకరితో ఒకరు బాగుండాలి అనే బుద్ధిని మనం ఫీలింగ్స్కి అతీతంగా తెచ్చుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన ఫీలింగ్స్ ప్రకారం యాక్ట్ చేస్తాను అంటే కుదరదు. కొంచెం బుద్ధి, సంస్కారం కూడా ఉండాలి. కొంతమంది బాగా చూసుకుంటున్నారు అంటే అది వాళ్ళ సంస్కారం. అది కొంచెం చదువుకోవడం వల్ల వచ్చిన సంస్కారం అవ్వచ్చు, బై నేచర్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచి బుద్ధి వల్ల వచ్చిన సంస్కారం అవ్వచ్చు. అలా సంస్కారం ఉన్న వాళ్ళకి ఒక థింకింగ్ ఉంటుంది, కోడలికి ఫీలింగ్స్ ఉంటాయి, రెస్పెక్ట్ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి అని. అలానే కోడలు కూడా అత్తగారి రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది, ఆవిడతో బాగుండాలి, చూసుకోవాలి అని. రెండు, ఇలా ఫీలింగ్స్కి అతీతంగా ఉండాలి అనే బుద్ధి అందరికీ ఉండదు. కొంతమందికి ఉన్న కొన్ని సిచ్యుయేషన్స్లో ఎమోషన్స్ డామినేట్ చేసినప్పుడు బుద్ధి కోల్పోవచ్చు కూడా. ఇది మైండ్లో పెట్టుకుంటే మనం అవతలి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా తక్కువ పెట్టుకోవచ్చు. ఆఫీస్ నుంచి రాగానే అమ్మ ప్లేట్లో అన్నం పెట్టి తీసుకొచ్చినట్టు అత్తగారి ప్లేట్లో అన్నం పెట్టి ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అలాగే మీకు ఒంట్లో బాగాలేదు అని తెలిస్తే కూతురికి ఉండే కంగారు, ఆరాటం కోడలికి ఉండకపోవచ్చు. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎంత రియల్గా పెట్టుకోగలిగితే మన మనసుకి అంత మంచిది. నెక్స్ట్, నేను ఒక వీడియోలో చెప్పాను, నెగిటివ్ థింగ్స్ ఎప్పుడు మనం ఇతరుల్లో బాగా అబ్జర్వ్ చేస్తాం కానీ మనలో గుర్తించము. గమనించిన వాటికి ఏవో మంచి రీజన్స్ చెప్పుకొని కన్విన్స్ చేసుకుంటాము. అత్తారింటికి దారేది మూవీ డైలాగ్ స్టైల్లో చెప్పాలి అంటే, ఆమె వాళ్ళ అత్తని ఎందుకు చూడలేదో ఆమె దగ్గర థియరీ ఉంటుంది, కానీ కోడలు ఆవిడని ఎందుకు చూడకూడదు అనే దానికి మాత్రం థియరీ ఉండకూడదు. నేటి అత్త ఒకప్పటి కోడలు, నేటి కోడలు రేపటి అత్త. చాలా కంఫర్టబుల్గా ఈ నిజాన్ని మనం మర్చిపోయి కోడలిగా చేయాల్సింది చెయ్యని వారు అత్తగా మాత్రం కోడల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు అత్తని సరిగ్గా చూడని కోడళ్ళు రేపు తనకి ఈ పరిస్థితి రావచ్చు అనేది ఊహించరు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, అందరూ మనుషులే. ఒకసారి వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించండి, కొంచెం కైండ్గా ఉండండి. అత్తలకి చెప్పాలంటే, కోడలికి ఒక రెస్పెక్ట్, వాల్యూ ఇవ్వండి. వేరే ఫ్యామిలీ నుంచి మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి తను సెపరేట్ అనే ఫీలింగ్ రాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా చూడండి. పనులు నేర్చుకోవడానికి, ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి టైం ఇవ్వండి. కొంచెం పాజిటివ్గా ఎంకరేజ్ చేయండి, ప్రేమగా ఉండండి. హస్బెండ్తో ఫ్రీగా ఉండడానికి స్పేస్ ఇవ్వండి. కోడలికి చెప్పాలి అంటే, అత్తలకి ఆల్రెడీ చాలా ఎమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది, లైఫ్లో కొంచెం అసంతృప్తి ఉంటుంది, ఏవో ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. మన అత్తగారి జనరేషన్ వాళ్ళు అంత చదువుకుని ఉండకపోవచ్చు, మనకి తెలిసినంత ప్రపంచం వాళ్ళకి తెలియకపోవచ్చు. మీకున్న తెలివితేటలతో వాళ్ళని అర్థం చేసుకోండి. ఈ ఏజ్లో వాళ్ళు కోరుకునేది కొంచెం రెస్పెక్ట్. వాళ్ళు ఏమన్నా సలహాలు ఇస్తే కొట్టి పడేయకండి, పట్టించుకోనట్టు ఉండకండి. ఏ విషయమైనా పర్మిషన్ అడగక్కర్లేదు, వాళ్ళకు ఒక మాట చెప్పండి. లెక్కలేనట్టు ఉండొద్దు. వాళ్ళ పట్ల కొంచెం బాధ్యతగా ఉండండి. వాళ్ళ అవసరాల గురించి కూడా ఆలోచించండి. వాళ్ళ అత్తని ఆవిడ చూడలేదు, నేను చూడాల్సిన అవసరం లేదు అనుకోవద్దు. మేబీ కోడలతో బాగా ఉండాలి అని అనుకుంటున్నారేమో. మనం చేంజ్ అయితే మన నెక్స్ట్ జనరేషన్ మనల్ని ఫాలో అవ్వచ్చు.
కుకు ఎఫ్ఎం యాప్ నుంచి హౌ టు మూవ్ ఆన్ ఫ్రమ్ పాస్ట్ రిలేషన్షిప్స్ అనే ఆడియో బుక్ ని సజెస్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని వెంటాడుతున్న మీ పాత రిలేషన్షిప్స్ యొక్క ఆలోచనల నుంచి బయటపడి మీ ప్రస్తుత మరియు ముఖ్యమైన బంధాల మీద ఫోకస్ చేయడానికి ఈ ఆడియో బుక్ హెల్ప్ అవుతుంది. అలానే హౌ టు మెయింటైన్ రిలేషన్షిప్స్ అనే ఆడియో బుక్ టాక్సిక్ రిలేషన్షిప్స్ గురించి క్విక్ గా చెప్పే బైట్స్ ఎంతగానో యూజ్ అవుతాయి. కుకు ఎఫ్ఎం యాప్లో ఎన్నో విభాగాల్లో ఎన్నో యూస్ఫుల్ ఆడియో బుక్స్ ఉన్నాయి. ప్రతి నెల 20కి పైగా ఆడియో బుక్స్ రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాప్లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. దానిలో భాగంగా ప్రీమియం ఆడియో కంటెంట్ని యాడ్స్ లేకుండా ఫ్రీగా వినొచ్చు. జస్ట్ ₹2 కట్ అవుతాయి, మళ్ళీ ఆ ₹2 రిఫండ్ వచ్చేస్తాయి. 7 days తర్వాత సబ్స్క్రిప్షన్ కంటిన్యూ అవ్వాలనుకుంటే ఆటోపే ద్వారా ₹99 ఛార్జ్ పడుతుంది. సబ్స్క్రిప్షన్ వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ మనసుకి నచ్చింది వినండి. నెక్స్ట్, ఏదైనా రీజన్కి మీరు మీ అత్తగారు వాళ్ళు సెపరేట్గా ఉంటున్నారు అనుకోండి. అంటే వాళ్ళని చూడకూడదు అని దూరం పెట్టడం కాదు, పరిస్థితుల ప్రభావం వల్ల, మీరు జాబ్ వల్ల ఎక్కడో ఉండడం వల్ల అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఊర్లో సొంత ఇల్లు ఉండి అక్కడ ఉండడమే ఇష్టం అవ్వడం వల్ల అవ్వచ్చు. సెపరేట్గా ఉంటున్నారు అంటే మీ రిలేషన్షిప్కి ఒక రకంగా అది మంచిదే. ఎందుకంటే కలిసి ఉంటే డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి, తేడాలు ఉంటాయి, అడ్జస్ట్మెంట్లు పెరుగుతాయి, ఫ్రీడమ్ తగ్గుతుంది. మీరెంత మంచి మనుషులనైనా కలిసి ఉండమని చెప్పండి, కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సే ఎక్కువ. ఇక్కడ మంచి చెడులతో సంబంధం కాదు, ఆలోచన విధానం, చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు, డిఫరెంట్ ఫ్యామిలీ నుంచి రావడం, ఇంకా జనరేషన్ గ్యాప్ వల్ల ఎవరికైనా డెఫినెట్గా ఉంటాయి. ముఖ్యంగా కిచెన్ షేర్ చేసుకునే దగ్గరే చాలా వస్తాయి. సో ఏవైనా రీజన్స్ వల్ల సెపరేట్గా ఉంటున్నారు అంటే ఇట్స్ గుడ్. మీ రిలేషన్షిప్ బాగుండటానికి చాలా హెల్ప్ చేస్తుంది. అప్పుడప్పుడు కలిసినప్పుడు హ్యాపీగా కూడా ఉంటారు. సంసారం ఒక చదరంగం అనే ఒక మూవీ ఉంటుంది. ఒకసారి ఆ మూవీ క్లైమాక్స్ చూడండి. కలిసి గొడవలు పడిన ఫ్యామిలీ సెపరేట్గా ఉండి వీకెండ్ కలిసి ఎంజాయ్ చేద్దాము అన్న డెసిషన్తో ఎండ్ అవుతుంది ఆ మూవీ. ఇక్కడ నేను వాళ్ళని మీ ఇంట్లో పెట్టుకోకూడదు, చూడొద్దు అని చెప్పట్లేదు. సిచ్యువేషన్స్ వల్ల ఆల్రెడీ అలా ఉంటుంటే థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి. అందరికీ ఉండదు ఈ అదృష్టం. ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే రెగ్యులర్గా ఇన్లాస్కి కాల్ చేయండి, వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కోండి, మధ్యలో ఇంటికి రండి అని పిలవండి, వచ్చినప్పుడు చాలా బాగా చూసుకోండి, అవసరమైతే వాళ్ళ కోసం కొన్ని అడ్జస్ట్ అయినా పర్లేదు. మేక్ దెమ్ హ్యాపీ అండ్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్. నెక్స్ట్, అందరికీ అవకాశం ఉండదు. హెల్త్ ఇష్యూస్, ఏజ్ వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, లేదా వాళ్ళు మనతో ఉండాలి అని కోరుకోవడం అవ్వచ్చు, మనకి వాళ్ళ సపోర్ట్ అవసరం అవ్వచ్చు, వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యే రోజు రావచ్చు. అప్పుడు మాత్రం మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి, వాళ్ళని చూసుకోవాలి. అలా కలిసి ఉంటున్న వాళ్ళకి, అత్తమామల్ని చూసుకుంటున్న కోడళ్ళకి, కోడలు జాబ్ చేస్తుంటే సపోర్ట్ చేయడం కోసం కలిసి ఉంటున్న పేరెంట్స్కి ఇదే నా సెల్యూట్. అది అంత ఈజీ కాదు. దూరంగా ఉండి గొడవలేం లేకుండా సాగిపోయే వాళ్ళు ఏమైనా చెప్తారు, ఎన్నైనా చెప్తారు. బట్ కలిసి ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని కాన్ఫ్లిక్ట్స్, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయో. నిజంగా కలిసి ఉండి ఆ రిలేషన్షిప్స్ని బ్యాలెన్స్ చేయడం, కష్టమైన అడ్జస్ట్ అయి ఉండడం గ్రేట్. అలానే కలిసి ఉండాలి అని కోరుకునేవారు, కలిసి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో చాలా తక్కువనే చెప్పాలి. వాళ్ళు కూడా చాలా చాలా గ్రేట్. నెక్స్ట్, కొన్ని విషయాలకు స్టార్టింగ్లోనే బౌండరీస్ అంటే హద్దుల్లో ఉంచితే బెటర్. కోడలి పేరెంట్స్ని అత్తగారు తక్కువ చేసి మాట్లాడడం, కోడలు ఆడపడుచుని తక్కువ చేసి మాట్లాడడం, అత్తగారు కోడల్ని ఓవర్గా కంట్రోల్ చేయడం, ఇలాంటివి జరిగినప్పుడు మన ఎమోషన్స్ బాగా రేజ్ అవుతాయి. కానీ ఎమోషన్లో ఉన్నప్పుడు కాకుండా కొంచెం కామ్ అయ్యాక ఇలా చేయొద్దు అని కూల్గా, స్ట్రాంగ్గా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే నెక్స్ట్ టైం రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా వరకు తగ్గొచ్చు. ఇలాంటివి కమ్యూనికేట్ చేయడం అంత ఈజీ కాదు, కానీ చెయ్యాలి అని మనకి ఒక డైరెక్షన్ ఉంటే అట్లీస్ట్ ట్రై చేస్తాము, కొన్ని విషయాలైనా కంట్రోల్ చేస్తాము. అలానే ఆపోజిట్ పర్సన్ బాగా ఎమోషన్లో ఉన్నప్పుడు అదే స్టైల్లో మనం కూడా రియాక్ట్ అయిపోకుండా వీలైనంత కామ్గా ఉండి తర్వాత మాట్లాడడం అనేది మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. తిరిగి అరిచే వాళ్ళు కాదు, వాళ్ళని వాళ్ళు కామ్గా ఉంచుకునే వాళ్ళే స్ట్రాంగ్. నెక్స్ట్, ఇన్లాస్ అనగానే కమ్యూనికేషన్ విషయంలో 3 ఫిల్టర్స్ పెట్టుకుని చూస్తాము. అవేంటంటే ఈగో, ఇన్సెక్యూరిటీ, అజంప్షన్స్. ఎప్పుడైనా అత్తగారు అలా కాదమ్మా ఇలా చెయ్యాలి అని ఫీడ్బ్యాక్ ఇస్తే, లేదా కోడలు అలా చేయకూడదు అత్తయ్య ఇలా చెయ్యాలి అంటే, ఈగో అనే ఫిల్టర్తో చూస్తే అబ్బా ఈవిడ నాకే చెప్తుందా, ఈవిడ చెప్పింది వినాలా అని ఒక ఫీలింగ్. ఇన్సెక్యూరిటీ అనే ఫిల్టర్తో చూస్తే ఈవిడ కంట్రోల్ ఎక్కువైపోతుంది, ఏవో ఒకటి చెప్తూనే ఉంటుంది. అజంప్షన్స్ అనే ఫిల్టర్తో చూస్తే నాకేది రాదనేగా ఈవిడ ఉద్దేశం, ఇండైరెక్ట్గా అదే చెప్పాలని చూస్తూ ఉంటుంది. ఇలా అత్తకోడల విషయంలో
ఒక మాటకి మన బ్రెయిన్ ఈ 3 ఫిల్టర్స్తో రెడీగా ఉండి ఆ విషయాన్ని చూసే విధానం మార్చేస్తుంది. చాలాసార్లు అవతలి వాళ్ళు చాలా నార్మల్గా చెప్పొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్గా కూడా చెప్పుండొచ్చు. కానీ ప్రతిసారి ప్రతి విషయాన్ని ఈ ఫిల్టర్స్తో జడ్జ్ చేయకుండా ఫిల్టర్స్ తీసేసి ఓపెన్ మైండ్తో కూడా విషయాన్ని చూడాలి. మంచి విషయమే చెప్పుండొచ్చు, కంట్రోల్ చేయాలి అని కాదు, తెలుసుకుంటాము అని చెప్పుండొచ్చు. నిజంగా రాదు అన్న ఉద్దేశంతో చెప్తున్నారా, ప్రతిసారి అలానే చెప్తున్నారా, జస్ట్ ఇప్పుడే అలా చెప్పారా? జడ్జ్ చేసే ముందు ఈ ఫిల్టర్స్ తీసేసి అలా ఆలోచించి చూడండి. అలానే ప్రతి విషయాన్ని మరీ పర్సనల్గా తీసుకోవద్దు. వాళ్ళ పెరిగిన విధానంలో వాళ్ళు అంతవరకే ఆలోచించగలరేమో, వాళ్ళ అలవాట్లు అంతేనేమో అని ఒకసారి ఆలోచించండి. వాళ్ళు మీతోనే కాదు మిగతా వాళ్ళతో కూడా అలానే బిహేవ్ చేస్తున్నారేమో అంటే ప్రాబ్లం వాళ్ళది, మీది కాదు. నెక్స్ట్, కొన్ని చిన్న చిన్న పనులతో మంచి ఫీలింగ్ కలిగిద్దాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని మంచిగా ట్రీట్ చేయడం అనేది మనకి అవతలి వాళ్ళకి హ్యాపీ హార్మోన్స్ని జనరేట్ చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మరి మనకెంతో ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అయినా ఇన్లాస్తో కూడా చేయకపోతే ఎలా? అవేంటంటే ఏదైనా చేసి పెట్టినా అని అడిగి చేసి పెట్టడం, టీ పెట్టడం లాంటి చిన్నవైనా అవ్వచ్చు. ఇంకా రోజులో ఒక 5 to 10 minutes వాళ్ళతో కూర్చుని మాట్లాడడం, వాళ్ళు చెప్పేది మంచిగా వినడం. ఈ జనరేషన్ కోడళ్ళు జాబ్తో బిజీ అయిపోయి ఇలాంటివి అస్సలు చేయట్లేదు. అత్తలకి వినేవాళ్ళు కూడా కరువైపోతున్నారు. కొంచెం కాన్షియస్గా ఒక 5 minutes అయినా ఇలా టైం స్పెండ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఆఫీస్ విషయాలు షేర్ చేసుకోవచ్చు, హ్యాపీనెస్, ఛాలెంజెస్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అప్రిషియేట్ చేయడం. ఇది ఒక చిన్న పని, కానీ హ్యాపీనెస్ని పెంచడానికి, ఈగోని తగ్గించడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మన బ్రెయిన్ మనల్ని ఆపేస్తూ ఉంటుంది. ఇప్పుడు పొగిడితే నెత్తికెక్కుతారేమో, వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతారేమో, ఇలాంటివి చెప్తుంది. బట్ ఆ ఫీలింగ్స్ని దాటి అప్రిషియేట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అందులో ఉన్న మంచి ఫీలింగ్. నిజంగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయడానికి చాలా కరేజ్ కావాలి. ఇంకా అడగకుండా చేసే చిన్న చిన్న హెల్ప్స్, దూరంగా ఉంటే ఎలా ఉన్నారు అనే ఒక చిన్న ఫోన్ కాల్, అలానే చిన్నవో పెద్దవో ఏమైనా కొనివ్వడం, ఇంకా కిచెన్లో హెల్ప్ అయ్యే విధంగా బిజీగా ఉండే కోడలికి అత్తలు పొడులు అవి చేసి పెట్టడం, ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ని గమనించి అలసిపోయి ఉంటే రెస్ట్ తీసుకోమని చెప్పే చిన్న చిన్న మాటలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక సైడ్ నుంచే కాదు, 2 వైపుల నుంచి ఉంటేనే ఆ రిలేషన్షిప్ స్లోగా చాలా బలపడుతుంది. అవతలి వాళ్ళు చేయకపోతే ఒకసారి మీరు ఇనిషియేషన్ తీసుకోండి, వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి చూడండి. వాళ్ళు చేసే మంచి విషయాలు ఏమైనా ఉంటే గుర్తించండి, గ్రాంటెడ్గా తీసుకోవద్దు, తిరిగి వాళ్ళకి చేయండి. నెక్స్ట్, ఒకవేళ ఇన్లాస్ బాగా టాక్సిక్గా ఉండి వాళ్ళ వల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ పాడవుతుంది అంటే కుదిరితే వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ అందేలా చూసి మీరు దూరంగా ఉండేలా చూసుకోవడం బెటర్. ఒకవేళ అలా చేయడం కుదరదు, కలిసి ఉండడం తప్పదు, భరించక తప్పదు అనుకున్నప్పుడు వీళ్ళింతే అని బండగా యాక్సెప్ట్ చేసి మీ ఫోకస్ని వాళ్ళ మీద కాకుండా వేరే మంచి విషయాల మీద షిఫ్ట్ చేయండి. మీ మీద, మీ పిల్లల గ్రోత్ మీద ఫోకస్ చేయండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హస్బెండ్ రోల్. ఎంతసేపు అత్తాకోడలు అని వాళ్ళ రిలేషన్షిప్ గురించి చాలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి రిలేషన్షిప్ హస్బెండ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. హస్బెండ్ ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి, పార్షియాలిటీ లేకుండా విషయాన్ని బట్టి రైట్ పాయింట్ని సపోర్ట్ చేయాలి. మనకున్న రిలేషన్షిప్స్ బాగుంటేనే మనకి మనశ్శాంతిగా ఉంటుంది, హ్యాపీగా పనులు చేసుకోగలుగుతాము, మెంటల్ హెల్త్ బాగుంటుంది, ఇంకా హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఛాలెంజింగ్, టామ్ అండ్ జెర్రీ లాంటి ఈ అత్తాకోడళ్ళ రిలేషన్షిప్ బాగుండాలి అంటే మనం కొన్ని క్షమించాలి, కొన్ని వదిలేయాలి, కొన్ని భరించాలి, అలానే కొన్ని వాళ్ళు మార్చుకునేలా చెయ్యాలి, అలానే మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి. దానికోసం నేను షేర్ చేసిన పాయింట్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్లో మనము అత్తలేని కోడలు ఉత్తమరాలు ఈ పాట గురించి అనుకున్నాం కదా. యాక్చువల్గా ఈ లిరిక్స్లో చాలా మంచి మీనింగ్ ఉంది. కోడలు ఉత్తమరాలా కాదా అని ఎప్పుడు తెలుస్తుంది? అత్త ఉన్నప్పుడే. అత్త గుణవంతురాలా కాదా ఎప్పుడు తెలుస్తుంది? కోడలు ఉన్నప్పుడే. అంటే ఏమి ఛాలెంజెస్ లేకుండా అంతా కూల్గా నార్మల్గా ఉన్నప్పుడు ఎవరైనా మంచిగానే కనిపిస్తారు. బట్ కష్టాలు, ఛాలెంజెస్ వచ్చినప్పుడే వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. అండ్ ఇంకోటి కూడా అనిపించింది, ఈ అత్తాకోడల రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఉత్తమురాలుగా, గుణవంతురాలుగా ఉండడం అంత ఈజీ కాదు కూడా. మీరేమంటారు? ఈ వీడియోకి మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీ అత్తగారితో లేదా మీ కోడలతో ఉన్న రిలేషన్షిప్ గురించి కామెంట్స్లో షేర్ చేయండి. అది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు, లేకపోతే రిలేట్ అయ్యేలా చేయొచ్చు, ఎలాగైనా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో గురించి మీ థాట్స్ అండ్ వ్యూస్ కూడా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక మంచి ఆలోచన చూసేద్దాం.
నువ్వు ఇతరుల నుంచి ఎలాంటి గుర్తింపు గౌరవం కోరుకుంటున్నావో నువ్వు ఇతరులకి ఆ గుర్తింపు గౌరవం ఇవ్వాలి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.